అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. సో మనం ఎవ్రీ వీక్ లాగానే we are ready with a new class, a new topic in today's session. So let's see, మనం చూద్దాం ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామో. And it is very nice to meet you all once again in this class. అండ్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంటారు కదా, మళ్ళీ 2-3 రోజుల్లో మీకు సెలవులు రాబోతున్నాయి. అండ్ యు ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ దివాళీ ఫెస్టివల్. సో అందరూ చాలా చక్కగా ఫెస్టివల్ ని జరుపుకోండి. అండ్ దిస్ విల్ బి అ క్లాస్ జస్ట్ బిఫోర్ ద ఫెస్టివల్. సో చూద్దాము ఇవాళటి మన క్లాస్ లో మనం ఏం టాపిక్ చూడబోతున్నామో. అందరూ చాలా శ్రద్ధగా వినండి అండ్ నోట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో లెట్స్ బిగిన్ అవర్ టుడే సెషన్. సో ఎప్పటిలాగానే మనం ఎలా క్లాస్ స్టార్ట్ చేస్తాము, వెన్ ఎవర్ వి స్టార్ట్ అవర్ క్లాస్, ద ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాము, వి విల్ డిస్కస్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పర్సన్. ఒక గొప్ప వ్యక్తి గురించి కానీ ఒక కొత్త విషయాన్ని గురించి కానీ మనం తెలుసుకుంటాం. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక టూల్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇవాళ మనము ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటూ స్టార్ట్ చేద్దాము మన సెషన్ ని. సో లెట్స్ బిగిన్ అవర్ టుడే సెషన్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో లెట్స్ సీ, ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ టు షేర్ ద స్క్రీన్. సో ఇక్కడ ఐ హోప్ ద స్క్రీన్ ఇస్ విజిబుల్. మనకి స్క్రీన్ లో మీ అందరికి ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. సో పేరు కూడా మీకు కనిపిస్తుంది. సో ఎవరు ఈయన, హూ ఇస్ దిస్ పర్సన్? ఈయన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. ఓకేనా? అండ్ ఈయన పేరు కింద మనం ఏం రాసి ఉండడం గమనిస్తున్నాము, ద మిరకల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ అని రాసి ఉంది. సో ద మిరకల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ అని డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావుని అందరూ పిలుస్తారు. ఎందుకు అంటే ఈయన కొన్ని ముఖ్యమైన మెడిసిన్స్ ని కనుక్కున్నారు. సో ఆ మెడిసిన్స్ హ్యూమన్ హెల్త్ కి అండ్ కొన్ని డిసీజెస్ రాకుండా అరికట్టడానికి చాలా ముఖ్యమైన మెడిసిన్స్ అన్నమాట. సో దట్ ఈస్ వై హీఈస్ కాల్డ్ ద మిరకల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్. సో ఈయన ఎవరు, ఎక్కడ జన్మించారు అనే దాన్ని మనం చూద్దాం. సో డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు భీమవరం అనే ప్రదేశంలో జన్మించారు. అండ్ ఈయన బయోకెమిస్ట్రీ అండ్ వైద్య రంగంలో చాలా మంచిగా కృషి చేశారనమాట. హిస్ కంట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మెడిసిన్ వేర్ అప్రిషియబుల్. సో ఈయన చిన్నతనం నుంచే చాలా కష్టపడి చదువుకున్నారు. అంటే నడుచుకుంటూ ఎన్నో కిలోమీటర్స్ నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళడం అండ్ చాలా కటిక పేదరికం అంటారు కదా, అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈయన రిజెక్షన్ ని కూడా ఎదుర్కొన్నారు. రిజెక్షన్ అంటే ఏంటి? జస్ట్ ఎ మినిట్. సారీ. సో రిజెక్షన్ అంటే ఏంటి అంటే ఈయనని కొందరు తిరస్కరించారు. ఏ విషయంలో? సో ఈయన మెడిసిన్ పూర్తి చేసి మెడ్రాస్ మెడికల్ కాలేజ్ లో ఈయన మెడిసిన్ పూర్తి చేశాక అదే కాలేజ్ లో ప్రొఫెసర్ గా టీచింగ్ రంగాన్ని కొనసాగించాలి అనుకున్నారు. కానీ ఈయనకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వలేదన్నమాట. సో ఈయన ఎంత మాత్రము నిరాశ చెందకుండా పై చదువులు చదవడం కోసం విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈయన విదేశాలు వెళ్ళి మెడిసిన్ ఆ రంగంలో ఎంతో కృషి చేసి ఎన్నో గంటలుగా ల్యాబ్ లో కొత్త విషయాలని కనుక్కోవడం కోసం చాలా సమయాన్ని ఈయన స్పెండ్ చేసి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ని కనుక్కున్నారు. సో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి, డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన భీమవరం అనే ప్రదేశంలో జన్మించారు. అండ్ ఈయన చాలా కష్టపడి చదువుకొని విదేశాలకు వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ ని కనుక్కున్నారు.
మనం చూద్దాము ఆ మెడిసిన్స్ ఏంటి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనే విషయం గురించి. ఓకే, సో లెట్స్ గో ఫార్వర్డ్. సో చూడండి, ఈయన కనుక్కున్న మెడిసిన్స్ లో చాలా ముఖ్యమైనది ఫాలిక్ యాసిడ్ అన్నమాట. సో ఈయన ఇద్దరు స్టూడెంట్స్ తో కలిసి, అంటే ఈయన రీసెర్చర్ ప్రొఫెసర్ గా అయిన తర్వాత ఈయనతో పాటు ఇద్దరు స్టూడెంట్స్ పనిచేసేవారు. సో వాళ్ళు ముగ్గురు కలిసి చాలా కృషి చేసి ఫాలిక్ యాసిడ్ అనే ఒక ఇంపార్టెంట్ విటమిన్ అన్నమాట ఇది. ఓకేనా, సో దీన్ని మనం డాక్టర్స్ రాయడం చూస్తూ ఉంటాం. ఎందుకు రాస్తారు దీన్ని? వై డూ దే సజెస్ట్ దిస్ మెడిసిన్? దిస్ మెడిసిన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ టు ట్రీట్ సర్టెన్ డిసీజెస్. అంటే రక్తహీనత, అనేమియా అంటారు కదా, అలాంటి డిసీజెస్ రాకుండా, అలాంటి డెఫిషియన్సీస్ రాకుండా కాపాడడానికి ఫాలిక్ యాసిడ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఓకేనా, సో దిస్ వాస్ అ టర్నింగ్ పాయింట్ అన్నమాట ఇన్ హ్యూమన్ హెల్త్. సో చాలా మంది అనేమియా వల్ల అండ్ డ్యూరింగ్ డెలివరీస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫాలిక్ యాసిడ్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ అ వైటల్ విటమిన్ బోత్ ఫర్ ద మదర్ అండ్ ద న్యూ బార్న్. పుట్టబోయే చిన్న పిల్లలకి అండ్ ఫర్ ద మదర్ దిస్ విటమిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకు ఈ మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో దట్ ఈస్ హౌ ఫాలిక్ యాసిడ్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో ఈ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఈ సైంటిస్ట్, మెడిసిన్ అండ్ బయోకెమిస్ట్రీకి చెందిన ఈ సైంటిస్ట్ ఈ మెడిసిన్ ని కనుక్కున్నారు. దాంతో పాటు క్యాన్సర్ ని ట్రీట్ చేసే కొన్ని మెడిసిన్స్ ని కూడా ఈయన కనుక్కున్నారనమాట. సో ఈ స్లైడ్ లో మీరు చూసినట్టయితే ఏమని రాసి ఉంది? ద ఇండియన్ సైంటిస్ట్ హూ హెల్ప్డ్ కాంట్రిబ్యూట్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ చికిత్స భాగంగా కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్ టెక్నిక్స్ ని, మెడిసిన్స్ ని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టారు. సో అది చాలా గొప్ప విషయం. ఇన్ని సాధించినప్పటికీ కొంతమంది ఏం ఫీల్ అవుతారంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి అనుకున్నంత గుర్తింపు రాలేదని. కానీ మన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఏ రోజు కూడా దాని గురించి దిగులు పడకుండా హీ జస్ట్ కెప్ట్ వర్కింగ్. చాలా ఆయనకి మెడిసిన్ ఫీల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ప్రజలకు సేవ చేయాలి, ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలి అండ్ పీపుల్స్ లైఫ్స్ ని సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈయన కృషి చేస్తూ వెళ్ళారనమాట. సో దట్ ఈస్ అవర్ టుడేస్ టాపిక్ అబౌట్ అ ఫేమస్ పర్సన్, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, ద మిరకల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ who discovered folic acid and some treatment techniques to treat cancer. ఓకేనా, సో ఈయనని మనం చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈయన చిన్న టౌన్ నుంచి వచ్చి విదేశాలకు వెళ్ళి చదువుకోవడము, తర్వాత గొప్ప విషయాలను కనుక్కోవడం, అందరికీ ఉపయోగపడే కొన్ని మెడిసిన్స్ ని కనుక్కోవడము ఈయన గొప్పతనం. ఓకేనా, so this was our today's motivational speech about Dr. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఓకే, ఇప్పుడు మన లెసన్స్ స్టార్ట్ చేద్దాము. సో మీ అందరికీ గుర్తుందా మనం లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము? సో ఇవాళ మనకి బయాలజీ టాపిక్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ బయాలజీ క్లాస్ మనం లాస్ట్ వీక్ చదువుకున్న కొన్ని టాపిక్స్ ని రీక్యాప్ చేద్దాం. ఓకే, ఎప్పుడు కూడా మనం రివైజ్ చేస్తూ ఉండాలి. మనం ప్రీవియస్ గా ముందుగా చదువుకున్న టాపిక్స్ ని వి షుడ్ ఆల్వేస్ రివైజ్. సో దాంట్లో భాగంగానే మనం ఇవాళ మన లాస్ట్ వీక్ చదువుకున్న ఫిజికల్ సైన్స్ టాపిక్ ని ఒక్కసారి రివైజ్ చేసుకోబోతున్నాం. ఓకేనా, సో మీకు అందరికీ గుర్తుందా లాస్ట్ వీక్ మనం ఏం చూసామో ఫిజికల్ సైన్స్ లో? వాట్ డిడ్ వి డిస్కస్? ఎలక్ట్రోప్లేటింగ్ అనే ఒక టాపిక్ గురించి. ఓకే, సో ఎలక్ట్రోప్లేటింగ్ అనే టాపిక్ గురించి మనం లాస్ట్ వీక్ చూసాం మన ఫిజికల్ సైన్స్ క్లాస్ లో. సో దాంట్లో భాగంగా మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి అండ్ దాని ఉపయోగాలు ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్, ఈ రెండు టాపిక్స్ ని కూడా కవర్ చేసాం. సో
క్విక్ గా దాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకొని మనం మన బయాలజీ టాపిక్ చూద్దాం ఏంటి అనేది. సో టు స్టార్ట్ విత్ ఎలక్ట్రోప్లేటింగ్, మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, గుర్తుందా మీ అందరికి? సో వాట్ డు వి సీ ఆన్ ద స్క్రీన్? ఒక మనకి సర్క్యూట్ ఉంది. అసలు ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి? మనం చూసాం కదా లాస్ట్ వీక్ ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటని. ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం ఒక సర్క్యూట్ లో పాస్ చేసినప్పుడు, ఓకే, మనకి ఇక్కడ ఏముంది? ఒక ఎలక్ట్రోలైట్. ఎస్, దిస్ ఈస్ అన్ ఎలక్ట్రోలైట్. ఈ సొల్యూషన్, ఆ సొల్యూషన్ మనం ఏం చూసాము? we had a solution of copper sulfate and few drops of sulfuric acid. ఇలాంటి ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ని తీసుకొని ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో మనం ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ కాపర్ ప్లేట్స్ ని మనం ఏమని చెప్పవచ్చు? ఎలక్ట్రోడ్స్. సో ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్, అండ్ when electricity is passed in that circuit, ఏమవుతుంది? ఎలక్ట్రోడ్, ఏదైనా ఒక ఎలక్ట్రోడ్ పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ మెటల్ డిపాజిట్ అవుతుంది, రైట్? A thin layer of metal gets deposited when electricity is passed in this circuit and an electrolyte solution is used. Okay, so ఇక్కడ మనం ఏం చూసాము? ఇటువైపు మనకి కాపర్ ప్లేట్ ఉంది. సో మనం ఏం డిస్కస్ చేసాం? పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్, ది యానోడ్ అండ్ ద క్యాథోడ్. సో ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? A thin layer of metal is deposited over the electrode, one of the electrodes. Okay na? The cathode side, negative side. Positive side nunchi metal slowga solution loki disassociate ayi, negative side which is cathode, ఆ సైడ్ వెళ్ళి మెల్లిగా మెటల్ డిపాజిట్ అవుతుంది. సో దిస్ వే ఆఫ్ యూ డిపాజిటింగ్ వన్ మెటల్ ఓవర్ ది అదర్, ఒక మెటల్ పైన ఇంకొక మెటల్ ని థిన్ లేయర్ డిపాజిట్ చేయడం ఎలక్ట్రిసిటీని ఉపయోగించి, దీనినే మనము ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాం. ఇది మనం లాస్ట్ వీక్ చూసాం కదా. సో దీంట్లో ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం ఏమేమి యూజ్ చేసాము? ఒక సొల్యూషన్ తీసుకున్నాము. వి టుక్ అ బీకర్, ఒక బీకర్ లో డిస్టిల్డ్ వాటర్, ఓకే, ఆ డిస్టిల్డ్ వాటర్ తీసుకున్నాము. తర్వాత దాంట్లో కాపర్ సల్ఫేట్ ని యాడ్ చేసాము. ఆ కాపర్ సల్ఫేట్ యాడ్ చేసిన సొల్యూషన్ లోనే మనము డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కొన్ని డ్రాప్స్, 2 or 3 డ్రాప్స్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ ఆఫ్ ద సొల్యూషన్ యొక్క కండక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి మనం డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేస్తాం. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? చార్జ్డ్ అయాన్స్ ఎక్కువగా ఉంటుంది. చార్జ్డ్ అయాన్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ మంచిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇట్ ఇంప్రూవ్స్ ద కండక్టివిటీ, ఓవరాల్ కండక్టివిటీ వెన్ యూ హ్యావ్ చార్జ్డ్ అయాన్స్. ఓకే, సో ఇలా తీసుకొని కాపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, వీటిని మనము ఈ సొల్యూషన్ లో ఇమర్స్ చేయాలి స్లోగా. అండ్ దెన్ వెన్ ఎలక్ట్రిసిటీ ఇస్ పాస్డ్ త్రూ దిస్ సర్క్యూట్, మనకి ఏమవుతుంది? we will see how a thin layer of metal gets deposited over the negative side of the electrode, the cathode అన్నమాట. ఓకేనా? సో దీంట్లో భాగంగా మనము ఈ సర్క్యూట్ ని తీసుకున్నాం. మనం ఒక సిమ్యులేషన్ చూద్దాము. లాస్ట్ వీక్ చూసిందే. విల్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఇక్కడ చూడండి, మనకు ఒక సొల్యూషన్ ఉంది. జస్ట్ గివ్ మీ మినిట్.
సో ఇక్కడ చూడండి మనకు ఒక సొల్యూషన్, మనకు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనం ఇక్కడ చూద్దాము. ఎస్, సో మనం ఏం చేసాము, స్టెప్ బై స్టెప్ we have sorry, I was on mute. Okay, so this is our experiment kada. So దీంట్లో ఏముంది, we have కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం, ఇక్కడ కాపర్ ప్లేట్స్ ని శాండ్ పేపర్ తో క్లీన్ చేసాం. వాట్ ఎవర్ ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ కాపర్ ప్లేట్స్ దట్ వీఆర్ టేకింగ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్, దాన్ని శాండ్ పేపర్ తో క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాం. తర్వాత వీఆర్ గెటింగ్ రెడీ విత్ ద కండక్టింగ్ వైర్స్ అండ్ ద బ్యాటరీ. సో కండక్టింగ్ వైర్స్ అండ్ బ్యాటరీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ experiment that involves electricity kada. So we have our battery and conducting wires. Next step em chesamu, here mana cathode and anode are here, the copper plates. Okay na. And then next step, we are starting our experiment. Now let's see what happens. Slow ga chudandi ikkada em avutundo, you are seeing that slowly on the negative side, that is the cathode వైపు ఒక రెడ్ కలర్ గా మారుతుంది ఆ ఎలక్ట్రోడ్. ఎందుకు, వై ఇట్ ఈస్ చేంజింగ్ ఇన్ కలర్, బికాస్ మెటల్ డిపాజిట్ అవుతుంది అక్కడ. స్లోలీ యూ కెన్ సీ దట్ ద మెటల్ ఈస్ గెట్టింగ్ డిపాజిటెడ్ కదా. సో దీని మూలంగా మనం ఏం చెప్పగలము, ఎలక్ట్రోప్లేటింగ్ ఈస్ డన్ కదా. యూ కెన్ సీ దట్ ద చేంజ్ ఆఫ్ కలర్ ఆన్ ద క్యాథోడ్ సైడ్. సో ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా ఇక్కడ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ when electricity is passed in this circuit, కాపర్ మెటల్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీ పాస్ చేయగానే డిసోసియేట్ అవుతుంది, విడిపోతుంది. ఎలా విడిపోతుంది, కాపర్ అయాన్స్ గా విడిపోతుంది ఫ్రమ్ ద పాజిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ నుంచి కాపర్ గా విడిపోయి నెగటివ్ సైడ్ ఆన్ ద క్యాథోడ్ అది థిన్ లేయర్ గా డిపాజిట్ అవుతుంది అన్నమాట. That is how you can see the change of color here. Okay, so దీని మూలంగా cathode వైపు ఎలక్ట్రోడ్ ఏమవుతుంది, it will become thinner. సో అది పల్చబడుతుంది కొంచెం కొంచెం. అండ్ మెటల్ స్లోగా నెగటివ్ వైపు, దట్ ఈస్ ఆన్ ద cathode side, it will get deposited. ఓకే, ఇది మనం లాస్ట్ వీక్ చూసిన ఒక ఎక్స్పెరిమెంట్ కదా. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ గా మనం ఏం చేసాము, కొన్ని యూజెస్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్ కూడా మనం చూసాం. సో యూజెస్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్ ఏంటి, మన కామన్ ఎగ్జాంపుల్స్ తీసుకునేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచి చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది సైకిల్ యొక్క హ్యాండిల్ బార్ వీల్స్ అవన్నీ, అంటే దాని అర్థం ఏంటి, దాని లోపల వైపు ఐరన్ కానీ స్టీల్ కానీ ఉన్నప్పటికీ బయట షైనీగా కనిపించాలి అంటే వాళ్ళు ఒక మెటల్ తో కోటింగ్ వేస్తారు. ఓకే, సో ఆ మెటల్ ఈస్ ఐదర్ క్రోమియం లేకపోతే కొన్నిసార్లు సిల్వర్, అలాంటి మెటల్స్ వాడినప్పుడు చాలా షైనీగా కనిపిస్తాయి ఆ వస్తువులు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్. ఒక మెటల్ పైన ఇంకొక మెటల్ యొక్క కోటింగ్ ఉంది. ఓకేనా. సో ఉదాహరణకి ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని కిచెన్ లో యూజ్ చేసే వస్తువులు అన్నమాట. సో కొన్ని బ్రాస్ కలర్ లో గానీ గోల్డ్ కలర్ లో కనిపిస్తాయి కదా, అవి యాక్చువల్ గా స్టీల్ తో చేయబడినప్పటికీ దానికి ఒక మంచి లుక్ ఇవ్వడానికి కోసం ఇలా కోట్ చేస్తారు, గోల్డెన్ కలర్ ఆర్ లేకపోతే బ్రాస్ కలర్ అవి ఉపయోగించి. సో దిస్ విల్ ఇంప్రూవ్ ద లుక్ ఆఫ్ దట్ మెటల్. ఇంకొన్ని ఉదాహరణలు మనం ఏం తీసుకున్నాము, వాట్ డిడ్ వి సీ, కొన్ని కార్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని కార్ పార్ట్స్, కొన్ని సైకిల్ పార్ట్స్ కి మంచి షైన్ రావడం కోసము ఒక షైనీ మెటల్ తో కోటింగ్ ఇస్తారు, దట్ ఈస్ ఎలక్ట్రోప్లేటింగ్. ఓకేనా. ఇంకొన్ని ఉదాహరణలు ఏంటి, మనం చూసాం కదా లాస్ట్ వీక్, ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది అనుకోండి, అది లోపల ఖచ్చితంగా దాని చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే దాన్ని ఐరన్ తో చేస్తారు ఆల్వేస్. ఓకే, ఐరన్ తో చేస్తారు, కానీ అది తుప్పు పట్టకుండా ఉండాలి అంటే పైన వేరే మెటల్ తో కోటింగ్ ఇవ్వాలి. ఓకే, సో ఆ పైన వేరే మెటల్ తో కోటింగ్ ఇచ్చినప్పుడు అది షైనీగా కూడా కనిపిస్తుంది, మళ్ళీ స్క్రాచ్ రాదు, తుప్పు కూడా పట్టదు.
ఇది ఒక ఎగ్జాంపుల్ మనము చూసాం. ఓకే, సో ఇక్కడ జింక్ ని కూడా కోటింగ్ లో వాడవచ్చు. ఎందుకు జింక్ ని ఎక్కడ వాడతారు? ఇప్పుడు బ్రిడ్జెస్ ని చేసినప్పుడు దాన్ని తుప్పు పట్టకుండా చూసుకోవడానికి అండ్ దాని లుక్ అండ్ లైఫ్ ని పెంచడానికి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం లాస్ట్ వీక్ ఏం చూసాము? గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇమిటేషన్ జ్యువెలరీ మనం ఎక్కువగా చూస్తుంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని రోజులు ఏదైనా ఒక మెటల్ వాడాము గోల్డ్ కలర్ లో ఉన్నదాన్ని, కానీ అది రియల్ గోల్డ్ కాదు. సో కొన్ని రోజులు వాడాక వాటర్ పడ్డాక దాని లోపల ఉన్న కలర్ స్టీల్ కలర్ లేకపోతే సిల్వర్ కలర్ మనకి బయటకి కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి అంటే లోపల ఆ జ్యువెలరీ ఏదో ఒక మెటల్ లైక్ సిల్వర్ కానీ స్టీల్ తో కానీ చేసినప్పటికీ దానికి ఒక మంచి లుక్ రావడానికి కోసము గోల్డ్ తో కానీ సిల్వర్ తో కానీ కోటింగ్ చేస్తారు. సో దిస్ విల్ ఇంప్రూవ్ ద లుక్ ఆఫ్ దట్ జ్యువెలరీ. ఓకే, సో అలాగే క్రోమియం ని ఎక్కువగా వాడతారు. దేంట్లో? కార్ పార్ట్స్, ట్యాబ్స్ అండ్ బైసైకిల్స్ లో. ఎందుకు వాడాలి అంటే ఆ క్రోమియం అనే మెటల్ వాడడం వల్ల చాలా షైనీగా ఉంటుంది. అది ఏదైతే వస్తువు మనం ఎలక్ట్రోప్లేటింగ్ చేసామో అది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్, అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్. సో చిన్న చిన్న గీతలు పడకుండా, అండ్ కరోషన్ రెసిస్టెంట్, తుప్పు పట్టకుండా. ఇప్పుడు సైకిల్ ని మనము లోపల దాంట్లో కొన్ని ఐరన్ పార్ట్స్ ఉన్నప్పటికీ అది వానలో తడిసినా కూడా ఏం కాకూడదు అంటే ఏంటి? ఏం చేసి ఉండవచ్చు? ఎలక్ట్రోప్లేటింగ్ చేసి ఉంటారు ఖచ్చితంగా, పైన వేరే మెటల్ తో, క్రోమియం అలాంటి మెటల్ తో. సో సైకిల్ చాలా రోజుల వరకు షైనీగా కూడా ఉంటుంది, తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్ అన్నమాట. ఓకేనా? అలాగే మనం జ్యూస్లు కానీ ఏదైనా ఫుడ్ ఉన్న క్యాన్ లాంటివి ఉంటాయి కదా, ఓపెన్ చేస్తాం ఇలా సీల్. సో క్యాన్ లాంటి వస్తువులని ఐరన్ తో చేసి ఉంటారు, కానీ అది తుప్పు పట్టకుండా చాలా రోజులు మంచి కండిషన్ లో ఉండాలంటే దాన్ని టిన్ తో ఎలక్ట్రోప్లేటింగ్ చేసి ఉంటారన్నమాట. సో ఇవి కొన్ని యూజెస్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్. అండ్ మనము హౌ ఎలక్ట్రోప్లేటింగ్ ఈస్ డన్ అనే దాన్ని కూడా చూసాం. దిస్ వాస్ అవర్ రీక్యాప్ ఆఫ్ ద లాస్ట్ వీక్స్ క్లాస్. ఇప్పుడు మన బయాలజీ క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. అండ్ లెట్స్ సీ వాట్ డు వి హ్యావ్ ఇన్ అవర్ బయాలజీ క్లాస్ టుడే. ఓకేనా? ఎస్, అందరూ శ్రద్ధగా వినాలి. సో మన బయాలజీ క్లాస్ లో కొన్ని రోజుల ముందు మనము రీప్రొడక్షన్ అనే టాపిక్ ని స్టార్ట్ చేశాం. గుర్తుందా మీ అందరికి? రైట్. సో రీప్రొడక్షన్ అనే టాపిక్ ని మనము స్టార్ట్ చేసాం కొన్ని రోజుల ముందు. సో ఆ రీప్రొడక్షన్ అనే టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం డిస్కస్ చేసాము? లైఫ్ ప్రాసెసెస్. సో లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి అని మనము చూసాం రీప్రొడక్షన్ స్టార్ట్ చేసేదానికి కొంచెం ముందు. సో దానికి ఉదాహరణలు ఏంటి? అసలు లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? సో లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఆ ప్రాసెస్ జరగకపోతే మనము జీవించలేము. అలాంటి వాటిని మనము లైఫ్ ప్రాసెస్ అంటాం. ఉదాహరణకి డైజెషన్, మన బాడీలో డైజెషన్ రోజు అవుతుండాలి. ఓకే, అండ్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని మనము స్టాప్ చేయడానికి ఉండదు. ఓకేనా? అండ్ దెన్ రెస్పిరేషన్, వి ఆల్ బ్రీత్, రెస్పైర్. సో దిస్ ఇస్ అ లైఫ్ ప్రాసెస్. ఇఫ్ యూ స్టాప్ ఇట్ వీ విల్ డై కదా. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే ఏమవుతుంది? రెస్పిరేషన్, మనం ఊపిరి తీసుకోకపోతే ఏమవుతాం? మనం సర్వైవ్ అవ్వలేము. దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్. అలాంటి ప్రాసెస్ లో ఇవి లైఫ్ ప్రాసెస్ అన్నమాట. సో రీప్రొడక్షన్ అనేది కూడా ఒక ప్రాసెస్. రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ కి ఏంటి ఇంపార్టెన్స్? వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్? ఓకే, రీప్రొడక్షన్ ఈజ్ అ బయోలాజికల్ ప్రాసెస్. ఇట్ ఈస్ అ బయోలాజికల్ ప్రాసెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోలాజికల్ ప్రాసెస్? సో ఈ రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనకు లైక్ అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఈ రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ ద్వారా న్యూ ఇండివిజువల్ ని ప్రొడ్యూస్ చేస్తారు. న్యూ ఇండివిజువల్స్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్ మనం అనవచ్చు. సో రీప్రొడక్షన్ ఈజ్ అ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ living organisms produce new individuals, okay, or offsprings.
సో మనం చూసాం కదా కొన్ని రోజుల ముందు జాతిని కొనసాగించడం. సో రీప్రొడక్షన్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ప్రొడ్యూసింగ్ స్పీసీస్ ఆఫ్ ద సేమ్ కైండ్. సో ఇప్పుడు హ్యూమన్స్ కి హ్యూమన్ బేబీస్ ఉంటారు కదా, అండ్ యానిమల్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ కి ఆర్ లయన్ కి టైగర్ ఆర్ లయన్ కబ్స్ అంటాం. సో వాటిలాగే వాళ్ళలాగే మనలాగే కనిపించే స్పీసీస్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ అనేది జరగకపోతే ఏమవుతుంది? ద స్పీసీస్ విల్ స్టాప్. ఓకే, ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ అంటాం కదా మనము. సో కనిపించదు కొన్ని రోజుల తర్వాత. ఇఫ్ హ్యూమన్స్ డోంట్ రీప్రొడ్యూస్, కొన్ని రోజులు అయ్యాక హ్యూమన్స్ ఉండరు. సో అలా అనమాట. దట్ ఈస్ వై రీప్రొడక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రీప్రొడక్షన్ టాపిక్ లో మనం ఏం చూసాము? దేర్ ఆర్ 2 modes ఆఫ్ రీప్రొడక్షన్ కదా. దేర్ ఆర్ 2 modes ఆఫ్ reproduction. One is sexual reproduction and the other one is asexual reproduction. These are 2 modes of reproductions. Okay, sexual reproduction lo 2 parents untar. Okay, male and female. Asexual reproduction lo single parent. Okay, so these are few examples. Okay, సో మనము దీంట్లో భాగంగా మనం సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఏం చూడబోతున్నాం ఇవాళ? సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఏముంటాయంట? మేల్స్, వాట్ ఆర్ వి గోయింగ్ టు సీ నౌ ఇన్ యానిమల్స్. ఇక్కడ మనం అనిమల్స్ అన్నప్పుడు హ్యూమన్స్ అని కూడా మనం అనుకోవాలి. ఓకే, ఇట్ ఇంప్లైస్ టు బోత్. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ ప్రాసెస్? మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇక్కడ హ్యావ్ డిఫరెంట్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. మేల్స్ అండ్ ఫీమేల్స్ దే హ్యావ్ different reproductive organs. ఈ రెండు reproductive organs both different. What do they produce? Male reproductive organs produce male gametes and female reproductive organs produce female gametes. Gametes antam. Male and female they produce male and female gametes. Okay na. So when this male and female gametes fuse together, they form a zygote. When the male and female gametes fuse, they form a zygote. ఈ zygote అనేది ఏంటి? ఈ zygote అనేది న్యూ ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది. ఓకే, సో దిస్ zygote develops into a new individual. The whole process, the fusion of male and female gametes and formation of zygote is called, from where the new individual develops. The whole process. దీనిని మనము sexual reproduction అంటాం. ఓకేనా? సో male and female gametes are produced by male and female reproductive organs. ఈ gametes will fuse to form a zygote, and this zygote will develop into a new individual. ఓకేనా? సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ని మనం ఏమంటాము? సెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటాం. ఓకే, సో దాంట్లో భాగంగా మనం ఈ పిక్చర్ ని మనం ముందే చూస్తాం. ఇదేంటి? హియర్ ఇక్కడ మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఒకటి మేల్ గ్యామెట్, ఇంకొకటి ఫీమేల్ గ్యామెట్. ఓకే, దే ఫ్యూజ్ టుగెదర్ టు ఫార్మ్ అ జైగోట్, అండ్ ఇక్కడ నుంచి న్యూ ఇండివిజువల్ విల్ స్టార్ట్ డెవలపింగ్. ఓకే, ఇది యానిమల్స్ లో అండ్ హ్యూమన్స్ లో కామన్ అన్నమాట. ఓకే, సో ఇవాళ ఈ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ టాపిక్ లో మనము మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ దీని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏముంటుంది? మనం ఏమని ముందే చూసాం కదా, ద ఆర్గన్స్ ఆర్ డిఫరెంట్ మేల్ అండ్ ఫీమేల్ కి. సో మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. And in today's class, we are going to see about male reproductive organs. Okay, so male reproductive organs lo we have a pair of testes, 2 sperm ducts and a penis. Okay, now these are the important parts of a male reproductive organ. And ఈ testes ఏదైతే ఉందో, these are responsible for producing the male gametes. సో ఇంతకు ముందు మనం మేల్ గ్యామెట్స్ చూసాం కదా. ఈ మేల్ గ్యామెట్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, విచ్ ఈస్
testis. Okay na? Okay, and then these male gametes ni manam emani anavachu, sperms ani anavachu. Right? So manaki first we are discussing 3 parts here: pair of testis, 2 sperm ducts and penis. Deentlo this testis are the male reproductive organs, and these are responsible for producing the male gametes, which are called sperms. Okay na? ఈ స్పర్మ్స్ అనేవి దీస్ ఆర్ వెరీ వెరీ టైనీ సెల్స్ మనం చూసాం కదా కణం. దీస్ ఆర్ టైనీ సెల్స్ అండ్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ మిలియన్స్. చాలా ఎక్కువ క్వాంటిటీలో ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ అ డయాగ్రామ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. రైట్, ఇక్కడ ఇవాళ మనం ఏం పార్ట్స్ డిస్కస్ చేసాము? వన్ ఇస్ penis, testis and a sperm duct. There are 2 sperm ducts. So these are some of the parts that are present in the male reproductive system, male reproductive organs anamata ivanni. So these are essential for producing the male gametes. So ee male gametes ni produce cheyadaniki ivi upayogapadtayi. Okay na? And then ఇక్కడ మనం ఇంకొకటి ఏం చూడాలి? మనం ఏం చేసాము? స్పర్మ్స్ అనే దాని గురించి చూసాం. లాస్ట్ పార్ట్ హియర్ ద టైనీ సెల్స్, మేల్ గ్యామెట్స్ ని మనం ఏమంటాము? ద టైనీ సెల్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ మిలియన్స్ ఆర్ కాల్డ్ స్పర్మ్స్. దిస్ స్పర్మ్ ఆల్సో హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద స్పర్మ్? ఇట్ హ్యాస్ ఎ హెడ్, అ మిడిల్ పీస్ అండ్ ఎ టెయిల్. అది చాలా చిన్నదైనప్పటికీ, ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్, ఈచ్ స్పర్మ్ హ్యాస్ 3 main parts. What are the 3 main parts? It has a head, a tail and a middle piece. Okay na? And 3 parts ఉన్నాయి కాబట్టి దాని ఫంక్షన్స్ కూడా డిఫరెంట్ అన్నమాట. So what is the function of the head part? It contains the nucleus. It contains the nucleus with all the genetic material from the father, which is DNA. Okay, the head part consists of a nucleus with the father's genetic material, and then malli it has a middle piece. So in middle piece lo emuntundi? Mitochondria. Mitochondria ani manam emantamu? The powerhouse of a cell. Cell ane topic kanam dani gurinchi chadukunnappudu mitochondria ane topic ni discuss chestam. మీకు 9th class లో వస్తుంది అది. సో మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ అన్నమాట. సో ఇట్ గివ్స్ దట్ ఎనర్జీ ఫర్ ద స్పర్మ్, అండ్ దెన్ ఇట్ హ్యాస్ అ టెయిల్. ఓకే, దిస్ టెయిల్ పార్ట్ ఆఫ్ ద స్పర్మ్ విల్ హెల్ప్ ద స్పర్మ్ టు మూవ్ టువర్డ్స్ ద ఎగ్. ఓకే, సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ స్పర్మ్. సో మనం డిస్కస్ చేసింది దీంట్లో హెడ్ పార్ట్ గురించి, which has the nuclei, then middle piece which has the mitochondria, and then tail. Okay na? So this is the structure and then parts. So idi male reproductive organs lo manam chusna konni parts anamata. Okay, so idi ivalati biology science topic. Manam ippudu quiz చూద్దాం. ఫస్ట్ వర్డ్ వాల్ క్విజ్ చేద్దాము. దెన్ ఐ విల్ ఆల్సో సాల్వ్ విత్ యూ. మీతో పాటు నేను కూడా సాల్వ్ చేస్తుంటాను ఆ క్విజ్ ని. తర్వాత కహూత్ లో లాగిన్ అయినప్పుడు మీరు సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనము వర్డ్ వాల్, వెన్ వీఆర్ డూయింగ్ వర్డ్ వాల్, మీరు ఆన్సర్స్ ని మీరు చాట్ బాక్స్ లో రాయొచ్చు. సో ఇప్పుడు మనము లెట్స్ సీ వాట్ డు వి హ్యావ్ ఇన్ అవర్ వర్డ్ వాల్ క్విజ్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి కొన్ని డెఫినిషన్స్ లాంటివి అన్నమాట ఇవి. సో కొన్ని కన్ఫ్యూజింగ్ టర్మ్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి క్విజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ఏంటి? రీప్రొడక్షన్ అని ఉంది. రీప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్, రైట్. తర్వాత ఏంటి? స్పర్మ్ అని ఉంది. వాట్ ఈస్ స్పర్మ్? ఇట్స్ అ మేల్ రీప్రొడక్టివ్ cell. Okay, tarvata what do we see here?
fertilization. What is fertilization? Union of sperm and egg. Okay, then next one. Zygote. Zygote ఎప్పుడు ఫామ్ అవుతుందని మనం చూసాము. What is the process in which two parents are involved? Sexual reproduction. And then what is the process in which only one parent is involved? Adi asexual anamata. Asexual, one parent is involved. Okay. And then gametes ante enti? They are reproductive cells. Male and female. Zygote eppudu form avutundi? Fertilized eggs. Okay. So these are the some terms anamata. Okay, ఇవాళ నేర్చుకున్న కాన్సెప్ట్ లో తర్వాత మనము క్విజ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ ఆన్సర్స్ మీరు చాట్ బాక్స్ లో రాయొచ్చు. ఓకే, ఇది ఇవాళ మనం చూసిన టాపిక్ లో నుంచి అన్నమాట. విచ్ ఆర్గన్ ప్రొడ్యూసెస్ మేల్ గ్యామెట్స్? మీరు రాయండి చాట్ బాక్స్ లో. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. What are the male gametes called? The male gametes are called sperms. Next question. What is the function of the sperm duct? What is the function of the sperm duct? Ikkada manam dan parts chusam kada. Let me go back. Chudandi. So this is the sperm duct anamata. So this sperm duct will help to carry the sperm. They carry the sperm. Tarvatadi. What is the general name for reproductive cells like sperm and egg? General name enti sperm and egg ki? They are called gametes. Male gametes, female gametes ani వేర్ చేసి చెప్పడం బదులు ఒక్కొక్కసారి we will just say gametes. It refers to sperm and egg. Next question. What is the process called when a sperm fuses with egg? What is the process called when the sperm fuses with egg? It is called fertilization. Okay, now the last question. What is formed immediately after fertilization? What is formed? Zygote. Okay, diagram chusam kada, that has both female and male gametes and a zygote is formed. Okay na? So this is the quiz. Ippudu meerandaru Kahoot join avvandi and let's see how you all answered the quiz also. అందరూ kahoot.it లో లాగిన్ అవ్వండి and then ఈ పిన్ టైప్ చేయండి. Just take 2 more minutes time and ఇంకొంతమంది పార్టిసిపెంట్స్ లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి.
యాక్సెస్ లేని వాళ్ళు దగ్గరలో యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ బుక్స్, చాట్ బాక్స్ లో ఎంటర్ చేయడము, ఎనీథింగ్ ఇస్ ఫైన్. లెట్స్ స్టార్ట్ చేద్దాము క్విజ్ ని. Next question. Job. Next question. Very good. Next question వెళ్దాము. Next question. Wonderful. So చూద్దాము. Let's see who are the winners and ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ లో ఉన్నారని. Yes, థర్డ్ ప్లేస్ లో చిన్న ప్రకారం. Second place also we have somebody, KGVP. First place go first. Wonderful. First, second and third place winners and participants also. Very congratulations to you all. It is very important that you all participate and mark. So thanks for participating. Good job. Yes. So adi mana ivalati quiz. So let's once revise what all did we learn today. Okay na? So manam class ela start chesam ivala. We learned about an important person. Kada? సో ఎవరి గురించి తెలుసుకున్నాం మనము? డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి తెలుసుకున్నాం. సో హూ ఇస్ దిస్? హీస్ అ బయోకెమికల్, ఆ రంగానికి సంబంధించిన సైంటిస్ట్ అండ్ వైద్య శాస్త్రానికి సంబంధించిన ఒక సైంటిస్ట్ అన్నమాట. హిస్ కంట్రిబ్యూషన్ వాస్ బోత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మెడిసిన్. అండ్ ఈయన ఏం కనుక్కున్నారు? ఈయనని మనం ఏమని పిలుస్తామో ద మిరకల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ అని అంటాం. ఎందుకు అంటే ఈయన కొన్ని ముఖ్యమైన మెడిసిన్స్ ని కనుక్కున్నారు. ఉదాహరణకి ఫాలిక్ యాసిడ్ విచ్ ఈస్ యూస్ టు ట్రీట్ అనీమియా. ఇట్స్ ఎ వైటల్ విటమిన్ అన్నమాట ఫర్ ట్రీటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్, ముఖ్యంగా అనీమియా అలాంటి వాటికి.
ఓకే, అండ్ దెన్ కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్ టెక్నిక్స్ ని మెడిసిన్స్ ని కూడా ఈయన కనుక్కున్నారు. ఓకే, ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్ అన్నమాట. అండ్ మనము లాస్ట్ వీక్ చదువుకున్న ఫిజికల్ సైన్స్ టాపిక్ ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ని ఒక చిన్న రీక్యాప్ చేసుకున్నాం. అండ్ ఆల్సో టుడే వి లర్న్డ్ అబౌట్ వన్స్ రివైజ్ చేసుకున్నాము లాస్ట్ వీక్ చదువుకున్న టాపిక్ గురించి, విచ్ ఇస్ రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ అనే టాపిక్ ని మనం ఒకసారి రివైజ్ చేసుకున్నాము, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనే విషయం పైన. అండ్ దెన్ ఇవాళటి మన టాపిక్ లో ముఖ్యంగా వి స్టార్టెడ్ విత్ అ న్యూ టాపిక్ కాల్డ్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. ఓకే, సో దాంట్లో ఆర్గన్స్ ఏమేమి ఉంటాయి? a pair of testes, 2 sperm ducts and a penis. ఈ టాపిక్ ని, ఈ పార్ట్స్ ని మనము ఒక డయాగ్రామ్ లో కూడా చూసాం. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ అ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, అండ్ దెన్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ స్పర్మ్, ఇది కూడా ఇవాళటి మన టాపిక్ లో మనం చూసాం. ఇట్ హ్యాస్ అ హెడ్, మిడిల్ పీస్ అండ్ అ టెయిల్. ఓకేనా? సో దిస్ వాజ్ అవర్ బయాలజీ టాపిక్ ఫర్ టుడే. సో నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో మనం మళ్ళీ మీట్ అవుదాము. అంతవరకు మీరు అందరూ ఆల్రెడీ చదువుకున్న టాపిక్స్ ని చక్కగా రివైజ్ చేసుకోవాలి. అండ్ దెన్ వెన్ ఎవర్ యూ హ్యావ్ లైక్ లాంగ్ వీకెండ్ హాలిడేస్ అట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీరు ఏం చేయాలంటే పాత టాపిక్స్ మర్చిపోకుండా రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ స్కూల్లో కూడా ఈ టాపిక్స్ పైన ఎగ్జామ్స్ అండ్ అసైన్మెంట్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దెమ్. ఓకే, సో దిస్ వాజ్ అవర్ సెషన్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ అండర్స్టూడ్ ద టాపిక్స్. మనం మన నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. సో జై విద్యాశక్తి, జై హింద్. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.